మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. ఇవాళ ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో వాయు కాలుష్యం పెరిగిపోయి శబ్ద కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికి సెలవు ఇచ్చిండ్రు. పాఠశాలలలో పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు. ఇంటికాడ ఆన్లైన్లో చదవమంటారు. మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. ఇవాళ ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో వాయు కాలుష్యం పెరిగిపోయి శబ్ద కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికి సెలవు ఇచ్చిండ్రు. పాఠశాలలలో పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు. ఇంటికాడ ఆన్లైన్లో చదవమంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు. పార్లమెంటు జరిగే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ స్పష్టంగా చెప్పిండు, ఢిల్లీకి వస్తే నా ఆరోగ్యం దెబ్బతింటుంది, నేను ఢిల్లీకి రానని ఒక కేంద్ర మంత్రి చెప్పిండంటే ఈరోజు ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్న పరిస్థితులు కాలుష్యాన్ని ఒక్కసారి అంచనా వెయ్యండి అని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రజానికానికి నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో పొల్యూషన్ అనేది పీక్స్ పోయింది, నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా బెంగళూరులో ట్రాఫిక్ జాములు మీరు చూసారు. చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూసారు. ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది. ఈ మహానగరాలల్లో 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. సామాజిక బాధ్యత ఇది, ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం.